ఈ వీడియోని మగవాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే ఊరికే ఆంటీ లవర్స్ అంటూ ఫన్నీగా జోక్స్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి ఖచ్చితంగా. ఈ పైన ఫోటోలో ఉన్న వాళ్ళైతే భార్య భర్తలండి. ఈ భార్య భర్తలు ఏం చేస్తారంటే, భార్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సో దాని కింద కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అంకుల్స్ కావచ్చు, కాలేజ్ పోరగాళ్ళు, యూత్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళనైతే ట్రాప్ చేస్తూ ఉంటారు. అలా ట్రాప్ చేసి వాళ్ళకైతే క్లోజ్ అయ్యి డైలీ చాటింగ్ కాల్స్ చేసి ఒకరోజు రూమ్కి పిలుస్తుంది ఆమె అయితే. అలా పిలిచిన తర్వాత ఈ భర్త ఉంటాడు కదా, ఈ భర్త ఏం చేస్తాడంటే రూమ్ లో ఒక సీక్రెట్ కెమెరా పెడతాడు. వాళ్ళ రూమ్ లో చేసే వ్యవహారాలన్నీ రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇలా రికార్డ్ చేసిన వీడియోస్ మొత్తాన్ని తర్వాత ఒక 2 days తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మాకు ఇంత డబ్బులు కావాలని డిమాండ్ చేస్తారు. మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసరికి ఆ వీడియోలు మళ్ళీ అతనికే సెండ్ చేసి, నువ్వు ఇలా మా భార్యతోటి ఇంత చేసావు, నిన్ను స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, మీ పరువు మొత్తం తీస్తానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలా బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర ఇప్పటికీ 1,00,000-2 లక్షలు అలా కలెక్ట్ చేస్తూ ఉన్నారంట. అలా ఈ భార్య భర్తలు ఇప్పటి వరకు 1,500 మంది యువకులను అయితే ట్రాప్ చేశారు. అలాగే 100 మంది యువకుల్ని ఇంటి పిలిపించి వీడియోలు అయితే తీశారండి. ఇలా 100కు పైగా యువకులను అయితే ట్రాప్ చేసి ఇప్పటి వరకు వీళ్ళైతే 85 లక్షల వరకు అయితే దోచుకున్నారు అందరి దగ్గర. అయితే రీసెంట్ గా ఒక అబ్బాయిని కూడా ఇలానే ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటే అతను వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ వ్యవహారం అయితే మొత్తం బయటకు వచ్చేసింది. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారండి. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి విషయాలకి చాలా దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ట్రాప్ లో అయితే మీరు పడకండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఇలాంటి ట్రాప్ లో పడితే కేవలం మన పరువే కాదు, మన ఫ్యామిలీ పరువు కూడా పోతుంది, మన లైఫ్ కూడా చాలా రిస్క్ లో పడుతుందండి. కాబట్టి ఇలాంటి విషయాలకైతే చాలా దూరంగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.